టైం ట్రావెల్ టెక్నిక్ అనేది ఒకటి ఉందండి. చాలామంది అనుకుంటూ ఉంటారు, అసలు టైం ట్రావెల్ చేయొచ్చా, అది ఫ్యూచర్ కానీ పాస్ట్ కానీ మనము వెళ్ళొచ్చా, అలా పాస్ట్ వెళ్ళడానికి ఇస్తే ఎంతోమంది రెడీగా ఉన్నారు, అక్కడికి వెళ్ళి వాళ్ళ తప్పులు సరిదిద్దుకోవడానికి, అంటే వాళ్ళ పాస్ట్లో జరిగిన మిస్టేక్స్ని సరిదిద్దుకొని వాళ్ళు మంచి జీవితం కోరుకోవడానికి ఎంతోమంది రెడీగా ఉన్నారు. అయితే ఇది ఎంతవరకు పాసిబుల్ ఉంది అనేది మనం చూసుకుంటే, ఇక్కడ పాస్ట్ జరిగిన మిస్టేక్స్ను ఫ్యూచర్లో కాకుండా చేసుకోవడానికి మాత్రమే ఈ టైం ట్రావెల్ టెక్నిక్ అనేది మనకు వస్తుంది. అని అంటే మనము టైం ట్రావెల్ భవిష్యత్తుకు వెళ్ళవచ్చు, 100% వెళ్ళవచ్చు. ఎలా వెళ్ళవచ్చు, దానికి ఉన్న పొజిషన్ ఏంటి అని అంటే మెడిటేషన్. దీంట్లో మనం ఏం చేయొచ్చు అని అంటే, మనము ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి కారణం గత 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాల యొక్క మీ గతం, అంతే కదా. గతంలో మీరు ఏం చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఆ రిజల్ట్తో మీరున్న పొజిషన్లో, అంటే ప్రజెంట్ పొజిషన్లో ఉంటారు. కాబట్టి చాలామందికి ఆ రిగ్రెట్ అనేది ఉంటుంది, నేను ఇలా చేసి ఉండకపోవచ్చు, అలా చేసి ఉండకపోవచ్చు అనేది. అలాగా ఈ వేటిట్లో ఉంటుంది జనరల్గా అనేది మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ ఫ్యూచర్లో అటువంటి తప్పులు జరగకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలని అంటే, మనము ముందే భవిష్యత్తులోకి వెళ్ళి అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని మనం అంచనా వేసుకుని వాటికి తగినట్టుగా ఇప్పటి నుంచి స్టెప్స్ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇలాగే ఉంటే 5 సంవత్సరాల తర్వాత నా పొజిషన్ ఎలా ఉంటుంది, 10 సంవత్సరాల తర్వాత నా పొజిషన్ ఎలా ఉంటుంది, 20 ఇయర్స్ తర్వాత నా బిజినెస్, నేనున్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంటాయి, నా పిల్లలు, తర్వాత నా ఫ్యామిలీ ఏ పొజిషన్లో ఉంటుంది, ఇవన్నీ కూడా మీరు ఒక అంచనా వేయవచ్చు. సో అలా వేయడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటంటే, ప్రస్తుతాన్ని మార్చుకుంటే భవిష్యత్తు మారుతుంది. చాలామందికి రిగ్రెట్ ఉన్న పొజిషన్స్ మనం చూసుకున్నట్లయితే వీటిట్లో ఎక్కువగా ఉంటుంది. మిస్టేక్స్ ఏముంటుంది అని అంటే, ఇక్కడ చూసుకుంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్, అక్కడ పెట్టుబడి పెట్టకుండా ఉండింటే బాగుండేది, ఆ జాబ్ చేయకుండా ఉండింటే బాగుండేది, లేదా ఈ బిజినెస్లో ఈ తప్పు చేయకుండా ఉండింటే బాగుండేది. అలాగే స్టడీ విషయానికి వస్తే, నేను అక్కడికంటే ఇక్కడ చదువుకుంటే బాగుండేది. అలాగే మ్యారేజ్ విషయంలో కూడా చాలామంది ఇలాగా రిగ్రెట్ అవుతూ ఉంటారు, నేను ఇక్కడ చేయకుండా. మరి ఇవన్నీ ఎలా తెలుస్తాయి అని అంటే, మన ప్రస్తుత కాలం దానికి ఎవరు జవాబుదారీ అని అంటే, గతంలో మనం చేసినటువంటి గుడ్ అండ్ బ్యాడ్, మనం గతంలో చేసినటువంటి కర్మల ఫలితమే మీరు ప్రజెంట్ ఇప్పుడు అనుభవిస్తున్నారు. కాబట్టి కర్మ సిద్ధాంతం కరెక్ట్గా పనిచేస్తుంది ఇక్కడ. కాబట్టి ఫ్యూచర్నైనా బాగా పెట్టుకోవాలి అని అనుకుంటే అప్పుడు ఈ టైం ట్రావెల్ టెక్నిక్ పనికొస్తుంది. పాస్ట్ను మనము మార్చలేము. పాస్ట్ ఈజ్ పాస్ట్, అంటే గతః అని అంటాం కదా, అది గతంలో జరిగిపోయింది. మరి దాన్ని మనము ఆలోచించుకుని ఏం లాభం ఉంటుందంటే, ఫ్యూచర్ని మార్చుకోవచ్చు. ఎందుకంటే ఫ్యూచర్ ఇంకా రాలేదు, రేపు వస్తుంది. వచ్చే ముందు నువ్వు దాన్ని రెడీగా ఉండొచ్చు. కాబట్టి ఈ సంవత్సరము నీకు ఫలం అనేది అందుకోలేకపోయారు, కానీ నెక్స్ట్ ఇయర్ వాటిని ఏం చేస్తే మనం అందుకోలేకపోయామనేది లిస్ట్ అవుట్ చేసుకుంటే, వాటికి ఒక డైరీ పెట్టుకుని, నేను ఇప్పుడున్న పరిస్థితికి ఒకవేళ మంచి పరిస్థితిలో లేకపోతే మీరు కారణాలు ఏంటి అనేది ముందు రాసుకోండి. అది మీ అలవాట్ల, మీకున్నటువంటి చెడు అలవాట్ల, లేదా మీకున్నటువంటి కోపమా, లేకపోతే మీకున్నటువంటి మైనస్ ఏంటి, లేదా మీరున్నటువంటి పరిస్థితులు, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇవి ఏంటి, ఏం మారుస్తే ఫ్యూచర్లో 5 సంవత్సరాల తర్వాత నేను ఉన్నత స్థితిలో ఉంటాను, 10 సంవత్సరాల తర్వాత నేను ఒక బంగ్లా తీసుకుంటాను, 20 ఇయర్స్ తర్వాత నేను ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటాను, వాటికి నేను ఒక చక్రవర్తిని అవుతాను. ఇవన్నీ కూడా మీరు ఫ్యూచర్లోకి ఈ టైం ట్రావెల్ టెక్నిక్ ద్వారా మీరు చేరుకొని చూసుకోవచ్చు. వీటికి మనము వేదిక్ మహావాస్తు అన్నది ఒక మనీ పవర్ మెడిటేషన్ చార్ట్ అనేది ఒకటి తయారు చేసింది. ఈ చార్ట్ కావాలనుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసి తెప్పించుకోవచ్చు. ఇందులో ఏం జరుగుతుందనంటే, మనము భవిష్యత్తులో ఎలా ఉండాలి అని అనుకుంటున్నామో వాటికి సంబంధించిన ట్రైనింగ్ ఇందులో ఉంటుంది, అలా ఉండడానికి కావాల్సిన ఉంటుంది. సో ఆ స్టెప్స్ అన్నీ కూడా మనము వీటిలో చెప్పడం అనేది జరుగుతుంది. ఈ మెడిటేషన్ చార్ట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్లకు ఆ ఇండికేషన్స్, తర్వాత వాళ్లకు ఆ అడ్వైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ చూసినటువంటిది ఇన్వెస్ట్, జాబ్, స్టడీ, మ్యారేజ్, తర్వాత బిజినెస్లలో ఫ్యూచర్లో మళ్ళీ ఆ తప్పులు దొరలకుండా మనం చూసుకోవాలి అని అంటే కంపల్సరిగా మనకు పాత గాయం గుర్తుండాలి. స్వామి వివేకానంద అందరి యూత్కు ఒక ఐడియల్, ఆదర్శం. ఎందుకనంటే ఆయనకున్నటువంటి ఆలోచనలు, ఆయన ఉన్నటువంటి అనుభవాలు. ఆయన ఏమంటాడనంటే, నాకు సాగర కెరటాలంటే చాలా ఇష్టం. ఎందుకు? అవి పడుతున్నందుకు కాదు, పడినా మళ్ళీ లేస్తున్నందుకు అంటాడు. ఎంత పాజిటివ్నెస్, ఎంత పొసెసివ్నెస్ ఉంటుంది అందులో. కాబట్టి కెరటాలు ఎగరడం, పడడం మామూలే, కానీ పడడం మాత్రమే చూసి అందరూ డిప్రెస్ అవుతారు. పడిన తర్వాత మళ్ళీ లేవడం చూసి పాజిటివ్ ఎనర్జీ తెచ్చుకోరు. కాబట్టి ఇక్కడ ఏంటనంటే, గతం పడిన కెరటం లాంటిది.
భవిష్యత్తు లేచే కెరటం లాంటిది. కాబట్టి మీరు లేచే కెరటాన్ని చూడండి, పడిన కెరటాన్ని చూస్తే మీకు ఉత్సాహం అనేది రాదు. సో మీరు ఏం చేస్తారు, ఫస్ట్ డైరీ అనేది కంపల్సరిగా మీరు తీసుకోవాలి. గత 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ నేను చేసిన తప్పులు ఏంటి, నా ఈ ప్రస్తుత పరిస్థితికి కారణాలు ఏంటి అనేది మీరు రాసుకుంటే మీరు ఈ పరిస్థితిని డెఫినెట్గా మార్చుకోవచ్చు ఈ టైం ట్రావెల్ టెక్నిక్ ద్వారా. కాబట్టి ఇది ఒకానొక పరిస్థితుల్లో అందరూ అనుకుంటారు, ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి చీఫ్ మినిస్టర్ అందరూ కూడా, అబ్బా ఈ టైంలో మళ్ళీ నాకు కానీ ఒక అవకాశం వస్తే నేను వెళ్ళి అక్కడ ఆ తప్పులు చేయకుండా సరిదిద్దుకునేవాడిని అని అందరూ అనుకుంటారు. కానీ అది ఎంతవరకు సాధ్యమవుతుంది? పాస్ట్ ఈజ్ పాస్ట్. సో మరి ఫ్యూచర్లో అది జరగకుండా ఉండడానికంటే 100% ఇట్ ఈస్ పాసిబుల్, 200% ఇట్ ఈస్ పాసిబుల్. ఎందుకు? ఇంకా అది రాబోతుంది 5 సంవత్సరాల తర్వాతనంటే మీకు 5 × 360 రోజులు, అన్ని రోజులు మీకు దాదాపు 1500 రోజులు మీకు అక్కడ రెడీగా ఉన్నాయి. ఆ రోజుల్లో 1-2 రోజులు మీరు మిస్ అయినా మిగతా రోజులు అందుకోవడానికి అవకాశం ఉంది. కానీ అది అందుకోవడానికి మీరు రెడీగా ఉండాలని అంటే శారీరకంగా, మానసికంగా, అలాగే మీకు సోషల్ అంటే సామాజిక పరంగా మీరు ఎంతవరకు రెడీగా ఉన్నారు అనే దాన్ని బట్టి మీ భవిష్యత్తు ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది తెలుస్తుంది. ఎస్పెషల్లీ ఇది పిల్లవాళ్ళకి చాలా బాగా చెప్పాలి, స్టూడెంట్స్కి, చదువుకునే వాళ్ళకి. ఎందుకనంటే కాలం వెనక్కి తిరిగి రానిది, ఎగిరిపోయిన దూది పింజ లాంటిది. ఇంకా మళ్ళీ మనకు దొరికే అవకాశాలు అసలు ఉండవు. వెనక్కి తిరిగి చూస్తే అది దేనికి ఉపయోగం లేదు. గతాన్ని ఆలోచిస్తూ కూర్చుంటే ఇప్పుడు ఉన్న ఆ నిమిషం లేదా 5 నిమిషాలు లేదా 1 గంట కూడా మీరు వేస్ట్ చేస్తున్నట్టు లెక్క. కాబట్టి ఏం చేస్తారు, ఈ టైం ట్రావెల్ టెక్నిక్ ద్వారా, మెడిటేషన్, పవర్ మనీ మెడిటేషన్ టెక్నిక్ ద్వారా భవిష్యత్తును మార్చుకోవడానికి 200% అవకాశాలు ఉన్నాయి. అంతవరకు మీకు చెప్పే మెంటర్ లేకుండా ఉండవచ్చు, అంతవరకు మీకు మార్గదర్శకాన్ని ఇచ్చేవారు లేకుండా ఉండవచ్చు, కానీ అది ఇప్పుడు ఉంటుంది. సో అది ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలామంది అనుకుంటుంటారు అక్కడ పెట్టుబడి పెట్టకుండా ఉండింటే బాగుండు. కాబట్టి ఇప్పుడు మనకు బిఎంఈటీలో, తర్వాత ఇషాయిర్ వెల్నెస్ సెంటర్లో మనకు ఉన్నటువంటి అనేక రకాల బిజినెస్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు స్టడీ చేసుకుని, అనలైజ్ చేసుకుని భవిష్యత్తు ఎలా ఉంటుంది, భవిష్యత్తులో ఏ ప్రొడక్ట్స్కి ఎక్కువగా ఇక్కడ డిమాండ్ అనేది వస్తుంది అనేది మీరు ఆలోచించుకొని పెట్టవచ్చు. ఇది ఎక్కువగా స్టాక్ మార్కెట్లో చాలామంది చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అందులో నెంబర్ 1 వారన్ బఫెట్ ఉంటాడు. ఏమని ఊహించాడు, ఫ్యూచర్లో ప్రతి ఒక్కరూ వాళ్ళ టేబుల్ మీద కోకోకోలా పెట్టుకొని తాగి, తిండిలో నీళ్ళు బదులు కోకోకోలా పెట్టుకొని తాగుతారు అనేది ఆలోచించి ఆయన 70% షేర్లు దాంట్లో కొనుక్కున్నారు. ప్రతి ఒక్కరూ ఫ్యూచర్లో షేవింగ్ అనేది ఓన్గా చేసుకుంటారు. అంతవరకు ఓన్లీ బార్బర్స్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు, పెళ్ళిళ్ళకు, పండగలకు మాత్రమే షేవింగ్ చేసుకునేవాళ్ళు. కానీ హీ ఎక్స్పెక్టెడ్ ఫ్యూచర్లో ప్రతి ఒక్కరు కూడా షేవింగ్ ప్రతిరోజు చేసుకుంటారు అని ఎక్స్పెక్ట్ చేయగలిగాడు. కాబట్టి జిల్లెట్ కంపెనీలో టాప్ షేర్ హోల్డర్ ఉన్నారు, అత్యంత ధనికుల పొజిషన్లో ఆయన ఉన్నాడు. కాబట్టి మీరు కూడా కూర్చోండి, ఆలోచించండి, 5 సంవత్సరాల తర్వాత నా ఊరు ఎలా ఉంటుంది, 10 సంవత్సరాల తర్వాత ఈ ఏరియాకి ఎటువంటి ఇండస్ట్రీస్ రాబోతున్నాయి, దానికి నేను అందుకోవడానికి అవకాశాలు ఎలా రెడీగా ఉన్నాను. ఇప్పుడున్న దాంతో తృప్తి పడితే లాభం లేదు. అక్కడ ఎక్స్పాన్షన్ అనేది నేచర్, ఒక గుణం అని. అంటే ఒక తీగ, మీరు ఒక తమలపాకు తీగనో ఒక మొక్క నాటండి, అది బ్రతికినంత కాలం అది పాకుతూనే ఉంటుంది, అంటే ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది. నేచర్ మనకు నేర్పించే గొప్ప గుణం ఎక్స్పాన్షన్. అంటే పెరుగుతూ ఉండాలి, ఎదుగుతూ ఉండాలి, పాకుతూ ఉండాలి. కాబట్టి ఇది ప్రకృతే మనకు నేర్పిస్తుంది. కాబట్టి మొక్కలు మీకు అంటిస్తే కొన్నిసార్లు చూస్తుంటారు మీరు, 5 అంతస్తుల భవనంకంతా మొక్క పాకిపోయి ఉంటుంది. కాబట్టి అంతలా ఒక మొక్కకున్నప్పుడు పంచభూతాలతో నిండి ఉండి ఇంత అద్భుతమైనటువంటి భగవంతుడు ఇచ్చిన శరీరం పెట్టుకొని మీరు ఎందుకు ఎక్స్పాండ్ అవ్వలేరు? డెఫినెట్గా అవ్వగలుగుతారు. మీ ముందర ఒక ప్రణాళిక అనేది ఉండాలి, ఒక ప్లానింగ్ ఉండాలి, ఆ ప్లాన్కు తగ్గ ఎగ్జిక్యూషన్ ఉండాలి, వాటికి తగిన ఒక మెంటర్షిప్ ఉండాలి, వాటికి తగిన ఒక మంచి క్రమశిక్షణ, డిసిప్లిన్ ఉండాలి. ఈ 4 ఉంటే చాలు. నెక్స్ట్ 15 ఇయర్స్లో, నెక్స్ట్ 20 ఇయర్స్లో మీరు మీ దాంట్లో ఒక హీరో అవ్వగలుగుతారు, ఒక చక్రవర్తి అవ్వగలుగుతారు. కాబట్టి ఈ టైం ట్రావెల్ టెక్నిక్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా వీట కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేస్తే మీకు ఒక చార్ట్ అనేది పంపబడుతుంది. అలాగే మీకు ఉన్నటువంటి గోల్స్ ఏమైనా ఉన్నా వాటికి అఫర్మేషన్స్ కూడా మనం రెడీ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అలాగే మీరు ఈ వాటన్నిటిలో కూడా చాలామంది మ్యారేజ్ విషయంలో కూడా తొందరపాటు చేస్తూ ఉంటారు. వాళ్ళు టకటక ఎగ్జైటెడ్ స్టేజ్లో వాళ్ళు చూస్తారు, తర్వాత బాధపడడం, తర్వాత డైవర్స్ కావడం, డిప్రెషన్ రావడం, డిప్రెషన్తో ఇబ్బంది పడడం. కాబట్టి ఈ విషయాలు సామాజిక పరంగా ఉన్నటువంటి రిలేషన్స్, మ్యారేజ్ కావచ్చు, ఇంకా ఏదైనా ఫ్రెండ్షిప్ కావచ్చు, ఇంకా ఏదైనా కానీ. తర్వాత నెక్స్ట్ చూస్తే
బిజినెస్లో ఇబ్బంది పడడం. చాలామంది అంటూ ఉంటారు, బిజినెస్లో లాస్ అయిన వాళ్ళు, దెబ్బతిన్న వాళ్ళు అందరూ నాకు వచ్చి చెప్పే కామన్ విషయం ఏంటంటే, నమ్మాం సార్ అంటారు. నమ్మకానికి బిజినెస్లో స్థానం ఉండదు. మీ తల్లి కానీ, మీ తండ్రి కానీ, మీ అన్న కానీ, ఆఖరికి మీ బామ్మరిది కానీ ఎవరైనా సరే ఆడ బిజినెస్లో రిలేషన్స్ అనేది ఉండవు. ఓన్లీ డిసిప్లిన్, తర్వాత వాటికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ మాత్రమే ఉంటాయి. కాబట్టి మీరు బాగా గమనించండి, ఎక్కువ మంది దెబ్బతిన్న వాళ్ళందరూ కూడా సొంత మనుషులతోనే ఇబ్బంది పడిన వాళ్ళే. కాబట్టి మీరు ఆ జాగ్రత్తగా గమనించండి. అక్కడ డిసిప్లిన్గా ఉండాలి, స్ట్రిక్ట్గా ఉండాలి. కాబట్టి ఈ రకంగా చాలామంది ఇక్కడ చూసుకుంటే స్టడీ విషయంలో వాళ్ళు డిఎంఐటి రిపోర్ట్ తీసుకోవచ్చు. డెర్మటోగ్లోపిక్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అనేది ఒకటి ఉంది. భవిష్యత్తులో మీ పిల్లవాడు ఏం చేయదలుచుకున్నాడు అని అంటే, పుట్టినప్పుడే తల్లి కడుపులో 10 వేళ్ల ఫింగర్స్ రెడీ అవుతాయి. అదే టైంలో మన బ్రెయిన్లో 10 పార్ట్స్, ఫ్రాంటల్, పెరేటల్, ప్రీఫాంటల్, తర్వాత ఆక్సిపిటల్ రీజన్స్ బ్రెయిన్ డెవలప్ అవుతుంది. కాబట్టి కొన్ని వందల మంది సైంటిస్టులు రీసెర్చ్ చేసి కనుక్కున్నది ఏంటంటే, గత 200 సంవత్సరాల నుంచి మన మెదడుకు కడుపులో తయారయ్యేటప్పుడు ఉన్న ఫింగర్ ప్రింట్స్కు ఏదో సంబంధం ఉంది. కాబట్టి 840 కోట్ల జనాభా ఉన్నారు. ఎంతమంది? 840 crores. అందులో ఎవరి ఫింగర్ ప్రింట్స్ ఇంకొకరికి మ్యాచ్ అవ్వట్లేదు అని అంటే ప్రతి ఒక్కరూ యూనిక్. మీరు కూడా యూనికే. ఎవరితో కంపేర్ చేసుకోవద్దండి. మీ మెదడు, మీ తెలివి మీకే సొంతం. కాబట్టి ఎవరిని ఇంకొకరితో కంపేర్ చేసుకొని ఇబ్బంది పడకూడదు. మీకు సంబంధించిన మీ దగ్గర ఉన్నటువంటి అవకాశాలు మీరు అందిపుచ్చుకోండి. సో ఈ రకంగా పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉన్నప్పుడు పెట్టుబడి పెట్టి విషయాలు వెళ్ళండి. పెట్టుబడి లేని విషయాల్లో, పెట్టుబడి లేకుండా ఎలా మీరు ఎదగాలో కూడా నేను బీఏపీ ట్రైనింగ్ ఇస్తున్నాను. వాటికి కావాలనుకున్న వాళ్ళు కూడా కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేయవచ్చు. సో చాలామంది అనుకుంటూ ఉంటారు పాస్ట్కి వెళ్ళడం. కాబట్టి మీరు అటువంటి ఆలోచనలు ఆపండి, లేకపోతే ప్రస్తుత సమయాన్ని కూడా మీరు వేస్ట్ చేసుకుంటారు. కాబట్టి ప్రస్తుతం, ప్రెజెన్స్. కాబట్టి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ప్రెజెన్స్ ఆఫ్ బాడీ మనకి ఎందుకు చెప్తారు? టీచర్ ఏమంటుంది, నువ్వు ఎక్కడికో ఆలోచిస్తున్నావు, నువ్వు పాఠం చెప్పేటప్పుడు పాఠం వినకుండా ఎక్కడి నుంచో ఆలోచిస్తున్నావు. కాబట్టి ఆ ఆలోచనతో ఉపయోగం ఉండదు. ఇక్కడ చెప్పే పాఠం కూడా వినట్లేదు. 2 రకాల నష్టాలు ఉంటాయి అక్కడ. కాబట్టి మీరు గతం మీకు ఫెయిల్యూర్స్ అన్నీ కూడా సోపానాలు, సక్సెస్కు ఒక స్టెప్స్గా మలుచుకోవాలి అని అంటే మీరు డెఫినెట్గా కూడా మీరు ఈ టైం ట్రావెల్ టెక్నిక్ నేర్చుకొని తీరవలసిందే. కాబట్టి ఇది ఇవాళ వీడియో సారాంశం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. శివ ఓం.